నుంచి అత్త పెట్టే టార్చర్ ఏంటో చూసాం. కానీ కట్నం తీసుకోకుండా అల్లుడు పెట్టే టార్చర్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రచ్చా రవి అలాంగ్ విత్ స్టీవ్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. సంక్రాంతి పండుగ అంత ఎంట్రీ సాంగ్ లోనే. అసలు నా జీవితంలో సంక్రాంతి లేదు తెలుసా? ఉండదు. ఎందుకు ఉండదండి? ప్రపంచంలో అంతా సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు. ఒక్క నా జీవితంలోనే, నా ఇంట్లోనే సంక్రాంతి పండుగ ఉండదు, రాదు. ఎందుకు రాదు? చేసుకోలే, కట్నం లేకుండా పెళ్లి. నీతో వేయడం ఇంకా చాలా కష్టం గానీ నేను ఆ పుట్టింటికి వెళ్ళిపోతా. కనీసం అక్కడ నేను ప్రశాంతంగా సంక్రాంతి పండుగ చేసుకుంటా. నేను పంపా. ఎందుకు? నేను పంపా. ఎందుకు? చేసుకోలే, కట్నం లేకుండా పెళ్లి. నీతో మాట్లాడే కన్నా అన్ని మూసుకొని ఇంట్లో పని చేసుకోవడం మేలు. అబ్బా, పని చేసుకోకపోతే పండుకో, నాకేందే. అల్లుడు. అబ్బో అత్తలు ఎక్కడున్నా ఆడియో ఢమోల్ ఢమోల్ అని భయపెడతా ఉంటాయి. హలో అల్లుడు, ఆడియో కాదు, వెనక్కి తిరిగి చూస్తే వీడియో కనబడుతుంది. ఏ అమ్మాయి అయినా సరే ఏ అత్తగారింటికి కాదు అమ్మగారింటికి కానీ ఏ పండక్కైనా వెళ్తాది కదా. నా కూతురు మా ఇంటికి పండగకు వస్తారంటే రాను పంపను అన్నావట. ఎందుకన్నావు? పంపను. ఎందుకు పంపవు? పంపను. ఎందుకు పంపవు? చేసుకోలే, కట్నం లేకుండా పెళ్లి. నీతో నాకు మాట్లాడింది కానీ. అమ్మా బుజ్జమ్మా, వస్తే బుజ్జి రావే, మన ఇంటికి వెళ్దాం. హలో, ఎక్కడికి? అమ్మ 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 అంటాను. ఆగు, నువ్వు బొమ్మ, నువ్వు బొమ్మ. వదిలా చూసావా ఈ చోద్యం? అమ్మమ్మ, నువ్వెంతో పెద్దదానివి, ఎన్నో చూసావు, కష్టాలు సుఖాలు అన్ని చూసావు. ఎంత మాట్లాడుతున్నాడు? అమ్మాయిని సరిగ్గా చూసుకోలేదు అంటే చూసుకోను అంటాడు. ఎందుకు చూసుకోవంటే తీసుకోలేదు కదా కట్నం అంటాడు. నా కూతుర్ని వదిన కంటికి రెప్పలా కాపాడుకున్నాను. ఒక చిన్న పని కూడా ఇంట్లో చేయలేదు నా బంగారు తల్లి. అలాంటి నా కూతుర్ని పట్టుకొని ఇంట్లో బట్టలన్నీ ఉతికిస్తావా? ఉతికిస్తా. ఎందుకు ఉతికిస్తావు? చేసుకోలే, కట్నం లేకుండా పెళ్లి. దానికి దీనికి సంబంధం ఏముంది అల్లుడు? సంక్రాంతికి కోళ్ల పందాలకు సంబంధం ఏందత్త? అల్లుడు, నువ్వు ఇలా లాజిక్ లేకుండా మాట్లాడి మమ్మల్ని లాక్ చెయ్యకు. లాజిక్లు నేర్పింది ఎవరు? ఆడాలే. ఇదేమి బాగా లేదు. అవును, మొన్నటికి మొన్న పని మనిషికి ఏమో వదినా విను, మొన్న పని మనిషికి పట్టు చీర కొనిచ్చాడట. నా కూతురు, నా బంగారు కూతురికి పాత చీర ఇచ్చావట. ఎందుకు ఇచ్చావు? ఇస్తా. ఎందుకు ఇస్తావు? ఇస్తా. ఎందుకు ఇస్తావు? చేసుకోలే, కట్నం లేకుండా పెళ్లి. అల్లుడు, నువ్వు ఎక్కడ దొరికావలుడు? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా వదినా? ఆడదానికి ఐస్ క్రీమ్ కు సంబంధం ఏమిటి? అమ్మా, ఐస్ క్రీమ్ అంటే అరిగిపోయిన దాకా చిక్కోరు. అక్క సంసారం చూస్తే ఇస్త్రీ చొక్కా జేబీ బొక్కలా ఉంది. వదినా విను ఈ మాట. మొన్న సినిమాకి తీసుకెళ్లాడు. ఇందులో ఏముందనే సినిమాకి మొగుడు పెళ్ళాలు వెళ్ళిన తర్వాత పక్క పక్కనే కూర్చొని సినిమా చూడాలా? ఈ పొట్టిన అల్లుడు బాల్కనీలో కూర్చొని మా బంగారు తల్లిని టికెట్ లో కూర్చోబెట్టాడు. ఎందుకు కూర్చోబెట్టావు? కూర్చోబెడతా. ఎందుకు కూర్చోబెడతావు? కూర్చోబెడతా. ఎందుకు కూర్చోబెడతావు? కూర్చోబెడతా. చేసుకోలే, కట్నం లేకుండా పెళ్లి. నేను పెళ్లిలో అడిగాను, బాబు కుర్రాడు నచ్చావు, మరి కట్నం ఏమైనా తీసుకుంటావని. అత్తయ్యా, కట్నం తీసుకోనట్లేదా? కట్నం తీసుకోవడం మా ఇంట వంట లేదు అన్నాడు. ఇప్పుడు ఎందుకన్నా చెప్తా. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ పో. ఈ రోజు ఏంటి చెప్పు? ఉగాది. నీ కూతురు ఉగాదికి ఎన్ని రోజుల ముందు వచ్చింది? నెల రోజుల ముందు వచ్చింది. ఎందుకు వచ్చింది? వస్తది. ఎందుకు వస్తది? నా కూతురు వస్తది. ఎందుకు వస్తది? తీసుకోలేదు 2 లక్షల కట్నం. తీసుకోలే 2 లక్షల కట్నం. మా అన్నకు 2 లక్షల కట్నం ఇచ్చినావు. వాడు 2 లక్షల కట్నం తీసుకున్న పాపానికి జబర్దస్త్లో లేకుండా పోయిండు. అమ్మాయికి గాని అబ్బాయికి గాని పెళ్లి చేస్తాం. ఏం ఆశిస్తాం వదినా? ఒక కాయో పండు ఆశిస్తాం కదా. ఈ పొట్టోడికి ఇచ్చి 5 సంవత్సరాలైంది.
పిల్లలు లేరు. ఎందుకు పిల్లలు పుట్టలేదు? పుట్టరు. ఎందుకు పుట్టరు? కట్నం లేకుండా చేసుకోలే పెళ్లి. రే నువ్వెక్కడ దొరికావరా? కట్నం ఇస్తానంటే వద్దంటావు. ఈ పద్ధతి ఏమీ బాగులేదు. దానికి దీనికి సంబంధం కూడా చెప్పమంటావా? పోస్టర్ కు సినిమాకి ఏమైనా సంబంధం ఉంటుందా? రామ్ గోపాల్ వర్మకు దయ్యాలకు ఏమైనా సంబంధం ఉంటుందా? అమ్మా సినిమా అంటే అక్కకి మాత్రం చూపించాడు, నీకు మొత్తం చూపిస్తాడు. ఇగో చెప్తున్నాను చూడు. నీకు కట్నం కావాలా? వద్దు. ₹1,00,000 ఇస్తా. అస్సలే వద్దు. 2 కోట్లు ఇస్తా. నాకెందుకు? బంగారం కావాలా? అవసరం లేదు. ఒక బైక్ కావాలా? ఎందుకు? నాకు కిడ్నీలు ఇస్తాను. కిడ్నీలు కింద కాదు పైన జారిపోయాయి. అల్లుడు పెద్దదాన్ని ఏదో తప్పు చేశాను ఏదో అనుకుందాం. నా కూతుర్ని బాగా చూసుకో అల్లుడు. నీకేం కావాలంటే అది ఇస్తా. ఇప్పుడు నేను మీ కూతురుని బాగా చూసుకోవాలి. నీ ఏజ్ బారైంది లేదు, మోకాలు నొప్పులు ఎత్తాయి, నువ్వు ఉండు. నీ బిడ్డను బాగా చూసుకోవాలి అంతే కదా? భార్య నా కూతుర్ని బాగా చూసుకోవాలి అంతే కదా? నేను చెప్పినట్టు నువ్వు చేయి. ఆ కూతురు నువ్వు అక్కడికి పో, మేడం దగ్గర పో. అల్లుడు మా వదిన దగ్గరికి వచ్చావు, నా పెద్ద దిక్కు. ఇప్పుడు చెయ్యి ఇలా చాపు. వస్తే చెయ్యి చాపే. మేడం కూడా అందరూ వదినా కాపురం కోసం చాపక్క. ఇప్పుడు ప్రపంచంలో మొగాడు ఎక్కడున్న వాడే గొప్పడని ప్రతిజ్ఞ చేయించు. ప్రపంచంలో మగాడు సంగతి తెలియదు కానీ రచ్చరవికి పిచ్చెక్కిందని మాత్రం చెప్తాను. నీ కాపురం కావాలా? కాపురం కావాలి. ప్రతిజ్ఞ చేయించు. పట్టుకుంటాను. నా కూతురు కాపురాన్ని దగ్గరకు వచ్చి చెప్తాను. ఎక్కడికైనా చెప్పినా నాకు ప్రతిజ్ఞ కావాలి. నీ కూతురు కాపురం బాగుండాలి అంతే వదినా. మర్యాదగా మహిళలే గొప్ప అని చెప్పు. కట్నం తీసుకున్నా తీసుకోకపోయినా అల్లుడు 3 ఫీట్లున్నా 6 ఫీట్లున్నా అల్లుడే గొప్ప. అల్లుడు గొప్ప కాదురా నీ బొంద. మగాడు గొప్ప అని చెప్పి అప్పుడు అల్లుడు గొప్ప. అల్లుడు మొగాడే. నువ్వు మగాడిని అన్నావే, ఒక మనవణ్ణి ఇచ్చావా, మనవరాన్ని ఇచ్చావా, ట్విన్స్ ఇచ్చావరా? నువ్వు పెళ్ళి 5 సంవత్సరాలు అయిందక్క. ఇప్పుడు ఒక పని చేయి, ఆ చిన్నదాన్ని కూడా అంటగట్టి ఇద్దరికి ఇస్తా. నమ్మొద్దు నమ్మొద్దు ఆంటీలను నమ్మొద్దు, గుడ్డిగా నమ్మేసి అంకుల్ చేతికి చిక్కొద్దు. నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. నేనైతే రోజా గారి దగ్గర నుంచి ఫస్ట్ కామెంట్ తీసుకుంటా. రోజా గారు కానీ రోజా గారు చాలా మంచోళ్ళు. రోజా గారు మీరు ఏం చెప్పినా జోక్ లేకపోయినా నవ్వుతుంది, మంచిది అని మంచి పేరుంది. ఆ నమ్మకంతో మీరు మార్క్స్ కూడా ఇస్తారు. సంక్రాంతి శుభాకాంక్షలు. సాయంత్రం పూట అప్పాలు పట్టుకొచ్చిస్తా ఇంటికాడ. ఇంత సోప్ వేసేదానికి అంత గొడవ ఎందుకు చెప్పు ఇంతకు ముందు? అంటే ముందే ఒప్పుకునేసి ఉంటే అసలు ఇంత గొడవే లేదు కదా. ఎట్లా లాస్ట్ మీరు ఒప్పుకుంటారు కదా. అబ్బో బాగుంది, సరదాగా ఉంది. అక్కడైతే అప్పులు పంపిస్తారు, మరి ఇక్కడ స్కిట్ అర్థమైపోయింది. అరే ఆడవాళ్ళు తృప్తి లేదురా వాళ్ళ జీవితాలకి. పోయిన వారం స్కిట్ లో ఆడవాళ్ళు గొప్పాలని చెప్పావు, సాటిస్ఫాక్షన్ లేదు. మగవాళ్ళు గొప్పలు ఒకసారి కూడా చెప్పకూడదా? అసలు కళలో కూడా ఒప్పుకుంటలేరు. లేదు వీళ్ళకి. ఏం చేస్తావు? అయినా నువ్వు ప్రమాణం చేసావు, ఎర్రకొట్టేసావు అంతే. అప్పారావాళ్ళు వదిన గారితో సహా డామినేట్ చేసావు. అప్పారావు గారు వదిన గారి గురించి వదిన గారు అంటే గుండెల్లో గుణపాలు దిగినట్టు అనిపించింది నాకైతే. ఏదైనా ఆ వదిన మరదల్ల అనుబంధం బాగా నచ్చింది దీంట్లో. రవి బాగా చేసావురా. సంక్రాంతి ఎపిసోడ్ బాగా చేసావు, వెరీ గుడ్.